పత్రిజీ స్మృతి స్మరణోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క స్మృతి స్మరణోత్సవం జూలై 23, 24, 25 కడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్ ప్రాంగణంలో కార్యక్రమాలు జరగబోతున్నాయి మిత్రులారా. ఆ స్మృతి స్మరణోత్సవాల గురించి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్స్, వారు ఎదిగిన తీరుని తెలుసుకుంటూ వస్తున్నాం ఈ ఎపిసోడ్స్ ద్వారా. ఈరోజు మనకు ఈ విశేషాలన్నీ అందించడానికి మనతో పాటు ఉన్నారు. గత 18 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో వారు సాధన చేస్తూ సేవ చేస్తూ ప్రస్తుతం గురుస్థాన్ ఎస్ఆర్ నగర్లో ఉన్న గురుస్థాన్కి కోర్ మెంబర్గా ఉంటూ వాటిని అద్భుతంగా రన్ చేస్తూ ఎన్నో కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మీ మేడం గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు పత్రిజీ స్మృతి స్మరణోత్సవం. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఏంటి మేడం మీ అండర్స్టాండింగ్ స్మృతి స్మరణోత్సవం జరుపుకుంటున్నాం కదా? పత్రి సార్ గురించి ఈ సందర్భంగా మనతో జరిపిన జర్నీని కానీ, మనకు నేర్పిన పాఠాలు కానీ, మనం ఎదిగిన పత్రి సార్ నుంచి నేర్చుకున్న విశేషాలు కానీ, ఆ స్మృతులు అన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం అనేది ఈ సందర్భంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం ఈ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ స్మృతులను తలుచుకోవటం, మళ్ళీ మనం ఎక్కడైనా రాంగ్ స్టెప్లో వెళ్తున్నామా, ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోవటం అనేది మనం వెళ్ళే దారిని మంచిగా ఒక శోభదాయకంగా ఉంటుంది. మనం ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఇది ఒక మంచి వే అని నేను అనుకుంటున్నాను సార్. ఒక మంచి ఎపిసోడ్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు పిఎంసీకి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈరోజు మీరు ఇన్వైట్ చేసినందుకు, పత్రి సార్ గురించి నాకున్న మెమరీస్ని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకునే అవకాశం కల్పించుకో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. సో మీరు పత్రిజీని ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు? 18 ఇయర్స్ నుంచి నాకు పత్రి సార్తో 18 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. మా అమ్మగారు మా నాన్నగారు ధ్యాన కుటుంబం మా అమ్మగారు వాళ్ళది. 18 ఇయర్స్ నుంచి అంటే మా అమ్మగారు మా నాన్నగారు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు వెనకమాల ఆర్గనైజింగ్ వర్క్ అంతా కూడా చేసేదాన్ని. మా అమ్మగారింటికి పత్రి సార్ రావటం, పత్రి సార్తో చక్కగా ఉండటం, పత్రి సార్ వంట చేస్తుంటే అక్కడ హెల్ప్ చేయటం, మా అందరికి వడ్డించడం, మీ అందరం కలిసి తినటం. చిన్ననాటి నుండే సంస్థలో ఉన్నారు. మీ పేరెంట్స్ ద్వారా మీరు మెడిటేషన్లోకి వచ్చారా? ఎస్ సార్. మా అమ్మగారు వాళ్ళది వెస్ట్ గోదావరి ఏలూరు దగ్గర తడికిలిపూడి అనే విలేజ్ అండి. మా అమ్మగారు మా నాన్నగారు ఇట్లా విలేజ్లోనే చక్క వినూత్నంగా మంచి మంచి కార్యక్రమాలు చేసేవారు. మీ అమ్మగారు నాన్నగారి పేర్లు? కాశీ విశ్వనాథం గారు, కాశీ అన్నపూర్ణ గారు అండి. మీరు చిన్ననాటి నుండే ఉన్నారా? ఏ ఏజ్ నుంచి ఉన్నారు మెడిటేషన్? నేను ఇంచుమించు 35 ఇయర్స్, నాకు 35 ఇయర్స్ నుంచి నేను పర్ఫెక్ట్గా ధ్యానంలో ఉన్నాను. సో ఇలా జరుగుతున్నది. సార్ మా అమ్మగారింటికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవారు. అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉండేవారు. ప్రోగ్రామ్ స్కిల్స్ అన్నీ నాకు అక్కడి నుంచే నేర్చుకున్నాను అనమాట. ఇలా కలిసిన సందర్భంలో పత్రి సారు ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత చక్కగా వెళ్ళేవారు కాదు. ఒక తన నెక్స్ట్ షెడ్యూల్ ఉన్నా కూడా ఆ పల్లెటూరు వాతావరణం, అక్కడ మంచి ఫుడ్, అంటే విలేజ్లో ఎలా ఉంటుందంటే ఓపెన్ మైండ్ తోటి ఉంటారు అందరూ. ఏదో లాజిక్ మైండ్ కాకుండా అమాయకత్వంగా అలా న్యాచురల్గా ఉండటంలో సార్కి వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. నెక్స్ట్ షెడ్యూల్ ఉన్నా కూడా నేను ఇక్కడే ఉంటానని ఉండిపోయేవారు అమ్మాళ్ళ ఇంట్లో. అలా ఉండి అందరూ గ్యాదర్ అయిపోయేవారు అనమాట. ఏం చెప్తారా పత్రి సార్ అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చిన పళ్ళు ఏ ఒకటి తీసుకొస్తూ ఉండేవారు. అందరం కూర్చుని అట్లా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా అక్క మంచి సింగర్ అండి, కర్ణాటక బాగా పాడుతుంది. మా అక్క పత్రి సార్ ఇద్దరు బాగా పాటలు పాడుకుండేవారు. చాలా బాగా పాటలు పాడుకుండేవారు. సార్ ఒక పాట, అక్క ఒక పాట. సార్ కొన్ని పాటలు హిందుస్థాన్ నుంచి కర్ణాటకకి అట్లా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు అనమాట. అలా ఇంచుమించు ఒక 1 అవర్ పైనే అట్లా పాటలతోటి గడిచిపోయేది. అలాగే అందరితోటి కూడా పాడించేవారు. నాకు అంత రాదు కానీ మీరు కూడా పాడండి అమ్మా, మీరు కూడా పాడండి మేడం అని అందరితోటి ప్రతి ఒక్కరి పాటని ఎంజాయ్ చేసేవారు. ఆయన పర్ఫెక్ట్ ప్రొఫెషనల్గా ఉన్నప్పటికీ మాకు వచ్చి రాని పాటలు పాడినా కూడా ఓపిక్గా అలా వినడం అనేది అక్కడి నుంచి ప్రతి విషయాన్ని మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఎవరేం చెప్పినా కూడా
వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక చిన్న పిల్లోళ్ళ కూర్చుని ఆ వినటం చూసి, ఓహో! అందరి దగ్గర మనం అంత ఇదిగా అంత ఓపికగా వినాలా? మనం ఏం చేస్తాం, ఎవరైనా ఏదైనా చెప్తా ఉంటే అంత అంత కేర్‌గా వినం. అంత ఐ కాంటాక్ట్ పెట్టి వినం. అని వదిలేస్తాం. కానీ సార్ ప్రతి ఒక్కరి ఎక్స్‌పీరియన్స్‌ని కూడా చక్కగా ఐ కాంటాక్ట్ పెట్టి ఇలా పెట్టుకొని అవునా? అవునా? అంటూ చక్కగా వినేవారనమాట. అది ప్రతి సందర్భంలోనూ సార్‌ని చూసి ఈ విషయాలన్నీ వినడం నేర్చుకున్నారా? వినడం నేర్చుకున్నాం. అలా ప్రతి ఒక్కరి దగ్గర అంత ఓపికతో వినాలా అన్నది, ఆ పేషెన్సీని, ఆ వినటం అనేదాన్ని అక్కడి నుంచి తెలియకుండానే మాకు నేర్చుకోవటం అయిందనమాట. అలా జరుగుతూ వచ్చింది సార్. రైట్. పత్రిజీ ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పారు కదా, అందులో మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్? 5 ఫింగర్స్ కాన్సెప్ట్ సార్. ఓహో, ఓకే. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అంటే చాలా ఆటలు, పాటలు, చదువులు, ధ్యానం, ఈ కాన్సెప్ట్ అయితే నేను ఎక్కడికెళ్ళినా నేను ఆచరిస్తాను. ఎవరికన్నా వెళ్ళినా కూడా ఆచరిస్తాను. ఏదైనా విషయాన్ని ఒక క్లాస్‌లోకి వెళ్ళాము అంటే అక్కడి నుంచి మొత్తం ఆచరణలో పెట్టుకోకపోయినా ఏదో ఒక 2 విషయాలన్నా ఈరోజు నేను ఆచరణలో పెట్టుకోవాలని అయితే ప్లాన్ చేసుకుంటా. ప్లాన్ చేసుకున్న వెంటనే సక్సెస్ అవ్వదు. అంటే ఏదైనా ఒక సిచ్యువేషను ప్రాక్టికల్‌లోకి మనం ఆ విన్న నాలెడ్జ్‌ని మనం ప్రాక్టికల్‌లో పెట్టుకోవాలన్న వెంటనే అది ఇంప్లిమెంట్ అవ్వదు. కానీ ఆ ఇంప్లిమెంట్ చేయగా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అయితే అవుతది. ఎప్పుడైతే నాకు ఎదురైన సందర్భాలు ఎలా ఉంటాయంటే సార్, ఒక క్లాస్ విన్నాను అంటే గనక అలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎదురవుతాయి. నువ్వు దాన్ని ఆచరణలో పెడుతున్నావా? వదిలేసావా? అనేది వెంటనే నాకు ప్రాక్టికల్‌గా నాకు వచ్చేస్తదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ నేను గురుస్థాన్‌లో ఉన్నాను అంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ గురుస్థాన్‌లో నాకు ప్రాక్టికాలిటీ వచ్చేస్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో వర్క్ చేయటం ఎట్లా? అది మామూలు విషయం కాదు. సింగిల్‌గా మనం ఎంతైనా వర్క్ చేసేస్తాం. ఏ ఏ ఈవెంట్ అయినా ఆర్గనైజ్ చేసేస్తాం. అది అసలు విషయమే కాదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో వర్క్ చేయాల్సినప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళటం, అందరితోటి చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళటం అనేది చాలా ఛాలెంజ్, టఫ్ అనమాట అది. ఇది నేను గురుస్థాన్‌లో చాలా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నాననమాట. నేను నేర్చుకున్న సబ్జెక్ట్ కానివ్వండి, ఇంతకుముందు నేర్చుకున్నదంతా కూడా ఇక్కడ నాకు పాఠాలు, లెసన్స్ అంటే అవుతున్నాయన్నమాట. పిఎస్ఎస్ఎంలో ఉన్నప్పటి నుండి పత్రి సార్ని కలిసిన ప్రతిసారి ఒక్కొక్కటి నేర్చుకున్న విషయాలన్నీ ఇప్పుడు ఆచరించే అవకాశం వచ్చింది. అవకాశం గురుస్థాన్ నాకు ఇచ్చిన ప్లాట్‌ఫామ్, మంచి ప్లాట్‌ఫామ్. అది. రైట్. ఇప్పుడు పత్రిజీ ఎన్నో పుస్తకాలు రాశారు కదా, మీకు ఏది అద్భుతంగా అనిపిస్తుంది? తులసీదళం సార్. ఓ, తులసీదళం బుక్ అనేది నేను ఎక్కువ పుస్తకాలు చదవకపోయినా నాకు చదవాలనిపించినప్పుడు తులసీదళం బుక్ అయితే వింటాను, చదువుతాను. ఏదైనా వంట చేసుకున్నప్పుడు కూడా పత్రి సార్ వీడియోస్ అనేది మన కోవిడ్ టైంలో 100 వీడియోస్ ఉన్నాయి కదా, ప్రతిరోజు ఒక వీడియో అయితే కంపల్సరీ వింటాను సార్. ఇప్పటికీ కూడా ఆ 100 వీడియోస్లో ఏదో ఒక వీడియో సెలెక్ట్ నేను పెట్టుకున్న వెంటనే ఏదో నేను అప్పుడున్న సిచ్యువేషన్ తగ్గ వీడియోనే వస్తుంది. సో నేను ఏదైతే అప్పుడు ఏదో ఒక ఎమోషన్ తోటి ఉంటాం కదా సార్, ఆ ఎమోషన్కి నాకు రియలైజ్ అవ్వటానికి నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి తగ్గ థంబ్నెయిల్ ఇస్తారు కదా, ఆ థంబ్నెయిల్ కరెక్ట్గా కనెక్ట్ అయిపోతే అది వింటాను. ఏదైనా ఒకటి చెప్పగలరా? నువ్వు తెలుసుకోను, ఇట్లాంటి నాకు గుర్తు రావట్లేదు కానీ అట్లాంటివన్నీ కూడా నాకు నేనున్న ఎమోషన్ తగ్గ వీడియో వస్తుంది సార్. అది రైట్. అప్పుడు వీడియో సెర్చ్ చేయగానే అదే వస్తుంది, ఎందుకంటే నా సెర్చ్ లిస్ట్ లో అవే ఉంటాయి కాబట్టి. సో నా మైండ్ కనెక్ట్ అయిపోతుందేమో పిఎంసికి, సో దాంతో మీరు కరెక్షన్ చేసుకొని రిలాక్స్ అయిపోతారా? కరెక్షన్ చేసేసుకుంటాను సార్. అంతకు ముందు వీడియో వినక ముందు నా మైండ్ సెట్ వేరు, ఆ వీడియో విన్నాక మైండ్ సెట్ వేరు. ఎవరినో ఇలా ఎలెత్తి చూపించుకోవడం కాదు, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో అనేది అది అర్థమైపోతుంది. అది ఎక్కడో లేదు, అంతా నీలోనే ఉంది. పత్రి సార్ చెప్పేది అంతా అదే కదా. అదే సార్. బయట ఎక్కడైనా ఏమైనా జరుగుతుందంటే దానికి మనం రియాక్ట్ అయితే మనలో చెక్ చేసుకోవాలి. అంతే సార్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మనం ఎందుకు స్పందిస్తున్నాం అంటే మనలో ఎక్కడో ఉంది, మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. ఇది చాలా అల్టిమేట్ పాయింట్. మనం ఉన్న ఎమోషన్ కి తగ్గట్టు వీడియో రావడం అంటే పత్రి సార్ ఆ సమయంలో ఆ మెసేజ్ మనకి ఇస్తున్నారు. అంతే సార్. చాలా మంది ఎక్స్పీరియన్స్ అది. ఇంతకు ముందు పుస్తకాలు చదివే వాళ్ళం అట్లా, పత్రి సార్ మెసేజ్ లేకముందు. ఎప్పుడైనా ఏదైనా ఒక పుస్తకం తీసినప్పుడు ర్యాండమ్ గా చదివితే
అప్పుడు మనకు ఒక సమాధానం వచ్చేది. అవును సార్. సో ఇప్పుడు మెసేజెస్ సాయిబాబా చరిత్ర, గురు చరిత్ర అనేవి ఏదైనా కూడా అలా అనుకునేవాళ్ళం. ఈ మన పిఎస్ఎస్ఎంలో రాక మునుపు బుక్ గురు చరిత్ర చదివితే మనకి ఏదైతే మనసులో ఒక ఆందోళన ఉందో బుక్ చదివితే దానికి సమాధానం వస్తుంది అనేది నేను మన పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత పిఎంసి సార్. రైట్. పిఎంసిలో నాకు ఎప్పుడైతే అలా అనిపించిందో జస్ట్ అలా వీడియో సెర్చ్ చేసిన వెంటనే నాకు అది దొరుకుతుంది. రైట్. ఇప్పుడు మీరు అందరికి ఒక అల్టిమేట్ సొల్యూషన్ ఇచ్చారు తెలుసా. ఏమి ఎదుర్కొన్నా ఏమన్నా జరగనియండి, పత్రిజీ మెసేజ్ ఒక్కటి సెర్చ్ చేసి ఆ టైంలో మీకు ఏది బాగా రిజనేట్ అవుతుందో అది వింటే అంతే సార్, పరిష్కారం వస్తుంది. అంతే సార్. ఇంకెవరి వీడియోలు నాకేమి కనెక్ట్ అయ్యి సార్, పత్రి సార్ వీడియో ఒక్కటి చాలు. ఖచ్చితంగా మనం ఒక హ్యూమన్ లైఫ్లో ఉంటున్నాము, బాహ్య ప్రపంచంలో ఉంటున్నాము, ఎంత ధ్యానం నేర్చుకున్నా ఎన్ని క్లాసెస్ విన్నా ఏదో ఒక ఎమోషన్లో ఎప్పుడో ఒకసారి ట్రిగర్ అవుతూ ఉంటాం. అంతే కదా. అంటే మనం బెటర్ అవడంలోనే భాగంగా ఉన్నాం అనేది కూడా చెప్పారు కదా. ఎప్పుడు బెటర్ అవుతూనే ఉండాలి. లెర్నింగ్స్ ఎప్పటికప్పుడు కొత్త లెర్నింగ్స్, ఈ లెర్నింగ్ ఈ పాఠం ఈ రోజు నేర్చుకున్నామంటే రేపు ఇంకోటి ఏదో ఒకటి ఛాలెంజ్ వస్తుంది. అంతే. మనం ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక అడ్వెంచర్, ఒక కొత్త పని చేయాలనుకున్న ఒక సంకల్పంలో ఉన్నప్పుడు, ఒక గోల్ ఉన్నప్పుడు కంపల్సరీ ఆ ఛాలెంజెస్ అయితే ఎదుర్కోవాలి. రైట్. అంటే నేర్చుకున్నది ఆచరించడానికి రావచ్చు, మీరు చెప్తుంటే అర్థమయ్యేది లేదు, నేర్చుకున్న దాన్ని ఎట్లా ఉంది ఇంప్లిమెంటేషన్ అని తెలియడానికి కూడా రావచ్చు. అంటే మీరు అన్నట్టు ఏదైనా గొప్ప పని చేయాలి అన్నప్పుడు దానికి అనుగుణంగా వస్తూ ఉంటాయి ఛాలెంజెస్, కంపల్సరీ వస్తాయి. రైట్. ఒక ఈవెంట్ అయినా మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ మధ్యలో ఉన్న పీరియడ్, టైమ్ ఆఫ్ పీరియడ్ చాలా టఫ్గా ఉంటుంది సార్. కానీ మనం చేసిన పనికి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఈ లోపల ఆ స్ట్రగుల్స్ ఉంటాయి చూసారా, దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. ఆ స్ట్రగుల్ ఆగిపోయామంటే ఆగిపోతాం. అంటే ఎంజాయింగ్ ద జర్నీ, నాట్ ద డెస్టినీ. అంటే అయిపోయిన తర్వాత ఏదో ఎంజాయ్ చేద్దాం కాదు, చేస్తున్న పనిని ఎంజాయ్ చేయాలి. ఈ మధ్యలో మనం చాలా నేర్చుకుంటాం సార్. ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు ఆ మధ్యలో పీరియడ్ ఆఫ్ టైంలో చాలా లెర్నింగ్స్ నేర్చుకుంటాం. కొంతమంది పీపుల్స్ తోటి వర్క్స్ చేయించుకోవాలనుకున్నప్పుడు అందరినీ చదవగలుగుతాము. అలా మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ మళ్ళీ మామూలే, మళ్ళీ కొత్త ఛాలెంజ్, కొత్త వర్క్. ఇప్పుడు నేర్చుకున్నాం అయిపోయింది అనేది లేదు, మళ్ళీ కొత్తగానే ఉంటది. కొత్త పని అన్నప్పుడు సేమ్ అదే పని మళ్ళీ చేస్తున్నప్పుడు అది కిక్ అనిపించదు. కొత్త వర్క్, దాంట్లో మనం ఏదో నేర్చుకుంటాం సార్ కంపల్సరీ. రైట్. ఇప్పుడు పత్రిజీ మనకు ఒక 3 లక్ష్యాలు ఇచ్చారు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని. మీరు ధ్యానంలోకి వచ్చిన స్టార్టింగ్లో ఏ ప్రాజెక్ట్కి, అంటే ఏ దానికోసం వర్క్ చేశారు, ప్రస్తుతం దేనికోసం మీరు వర్క్ చేస్తున్నారు? ధ్యాన జగత్తే సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యాన జగత్ గురించే చేశాము. అంటే ఏలూరులో నా జర్నీ స్టార్ట్ అయింది సార్. నా వర్క్ అనేది మా అమ్మగారి వాళ్ళ దగ్గర 18 ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్న వర్క్లో నేను హెల్ప్ చేసేదాన్ని. నా ఇండివిజువల్గా నా వర్క్ స్టార్ట్ అయింది ఏలూరులో. ఇలాగే ధ్యానం చెప్తూ ఉన్నాము. మీకు తెలిసిందే కదా, ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. ఎక్కువ నా టైం అంతా ఈ ధ్యానానికి యూజ్ చేసేస్తున్నానని, మా పేరెంట్స్ ధ్యానం తెలిసినప్పటికీ నువ్వు ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వట్లేదు, అదే టైం అదే ఎనర్జీ నీ ఫ్యామిలీకి పెడితే నువ్వు ఎంతో కొంత ఇన్కమ్ని జనరేట్ చేయగలుగుతావు కదా అనేవారు. అన్నా కూడా కొన్నాళ్ళు నేను అట్లన్నిటిని వదిలేసి వెళ్ళేదాన్ని సార్. వెళ్ళిన తర్వాత బౌండరీస్ పెట్టేశారనమాట. బౌండరీస్ పెడితే నేను ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి కొంతమందికి చెప్పేసేదాన్ని, వాళ్ళని అసైన్ చేసేసేదాన్ని. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత నేను భోజనం చేసి నేను రెస్ట్ తీసుకుందామని నేను అలాగా రెస్ట్ తీసుకునేదాన్ని. అక్కడ మామూలుగా 3 to 4:30 దేవాలయాల్లో ధ్యానం అని జరిగేది సార్. జరిగితే నేను వెళ్ళేదాన్ని కాదు. పత్రి సార్ వచ్చి ఎలా లేపేవారంటే, ఇంక పడుకుంది చాలు అని నన్ను బ్యాక్ నుంచి ఇలా టచ్ లేపి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నుంచోబెట్టేవారు. అలా ఎన్నిసార్లు జరిగిందో. వెళ్ళిపోయేదాన్ని, నేను బండి వేసుకుని ఈ ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే మామూలే. నాకు బౌండరీస్ పెట్టారు కదా మా పేరెంట్స్, నేను వెళ్ళకూడదని నేను ఆగిపోయేదాన్ని, అసైన్ చేసి నేను ఆగిపోయేదాన్ని. అలా ఎవ్రీడే నన్ను లేపి పంపించేవారు సార్. అట్లా చాలా రోజులు జరిగింది. పత్రి సార్ నాకు లోపల ఇన్నర్గానేమో నాకు వెళ్ళాలని ఉండేది. నేను రెడీగా ఉన్నాను, నాకు వర్క్ చేయడానికి నాకు ఇష్టం, నేను రెడీగా ఉన్నాను, నన్ను యూస్ చేసుకోండి మాస్టర్స్, కానీ నాకు ఈ బౌండరీస్ ఏంటి
అని అనేదాన్ని. పత్రి సార్ ఏమో అలా పంపించేవారు. అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకున్నారు మీరు? నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు నువ్వు ధైర్యంగా చెప్పు. మ్మ్. నువ్వు 100% చేయాలనుకున్నప్పుడు నాకు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్స్ జరిగినాయో నువ్వు చెయ్యాలని ఇన్నర్గా అనుకుంటున్నావు కానీ బయట చెప్పలేకపోతున్నావు. నువ్వు Right. చెప్పు, నువ్వు ఎక్కడైతే నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో దాంట్లో నీకు ఆనందం ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పు. అది ఉమ్, మీ ఎమోషన్ని సప్రెస్ చేశారు. ఆ, వారు చెప్పారు కదా అలాగే చేద్దామని అనుకున్నారు, కానీ లోపల మీ ఆగదు. ఇంట్యూషన్ ప్రకారంగా మీరు చేయాల్సింది పత్రిసారి చేపించారు. లోపల నుంచి సార్ ఏమో బ్యాక్ నుంచి నన్ను పుషప్ ఇస్తున్నారు, లోపల నుంచి నాకు చెయ్యాలన్నది కానీ నేను ఆగిపోతున్నా. కానీ ఒక రకమైన ధైర్యం వచ్చేసింది ఇంకా. రైట్. ఆ, ఏదైనా కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నా, నేచరే చూసుకుంటుంది, నేను చేస్తా అంతే అనేవాళ్ళే. ఆల్రెడీ తెలిసిన పేరెంట్సే కదా, కాకపోతే ఎక్కడో వాళ్ళు ఆగి నన్ను ఆపుతున్నారు. ఏదో ఆపనా వద్దా అంటూనే ఆపుతున్నారు వాళ్ళు కూడా. నేను వెళ్ళనా వద్దా అంటేనే అంటే మీరు అంటే ఫ్యామిలీకి కంప్లీట్గా టైం ఇవ్వకుండా ఎక్కువ శాతం వర్క్ మీద అంటే మీన్స్ ప్రచారంలో ఉండడం వల్ల అని ఉంటారు. అది కూడా రెండు బ్యాలెన్స్ చేయమనా ఏదో? బ్యాలెన్స్ అంటే సార్ నేను ఇంట్లో అన్ని సదిరి పెట్టుకునేదాన్ని. అచ్చా, ఓకే. సో ఫైనాన్స్ అంటారా, అదే అలా అర్థం ఏంటంటే నా ఎనర్జీని నేనేం చేసినా 100% డెడికేషన్ చేస్తే ఏ వర్క్ అయినా సరే. ఓకే. ఏదో పైపోయిన చేయటం అన్నా మానేస్తాను. ఆశించి చేయకుండా 100% చేస్తారు. చేస్తారు ఏదైనా దాంట్లో నా ఎనర్జీ నేను ఎక్కడున్నా ఏ పని చేసినా ఆ ఎఫర్ట్స్ అయితే 100% ఉంటుంది అనమాట. వాళ్ళు నువ్వు ఇంత ఎనర్జీ పెడుతున్నావు కదా, ఆ ఎనర్జీని నీ ఇంట్లో నీ ఫ్యామిలీ మీద పెడితే ఇన్కమ్ సోర్స్ వస్తాయి కదా అని ఆపేవారు. అలానే నీ ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయలేదు ఎక్కడ. అచ్చా. సో నాకు ఆ వర్క్ చేసిన దానికన్నా నా లోపల అది ఉన్నప్పుడు నేనేం చేస్తాను, నాకు ఈ ధ్యాన ప్రచారం చేస్తేనే నాకు లోపల ఆనందంగా ఉంటుంది. రైట్. ఓకే. అంతే, ఇంకా దానికి ఇంకో సమాధానం లేదు. ఇంకంతే. ఇంకా అంటే మీరు ధ్యాన జగత్తుకి వర్క్ చేయడం అనేది అప్పటి నుంచి అలా నడుస్తుంది. రైట్. పత్రి సార్ నుంచి మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటివి? అదే సార్, మధ్య మార్గం. నంబర్ 1 మధ్య మార్గం. నువ్వేమన్నా చెయ్యి, మధ్య మార్గంలో ఉండాలా అని దేన్ని అతిగా చేయకు. రెండింటినీ సమపాలలో చూసుకుంటూ ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం, సంసారం, నిర్వాణం రెండు బ్యాలెన్స్ లో ఉండాలి. జీవితం అనేది ఆనందంగా జీవించాలి, ఎంజాయ్ చేయాలి, దేన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రాపంచికంగా ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలి. ధ్యానం ఏదైనా కూడా ఫస్ట్ మానవత్వం ఉండాలి సార్. ఫస్ట్ స్పిరిచువాలిటీలోకి వచ్చాం కదా అని మానవత్వం లేకుండా మాధవత్వంలోకి వెళ్ళిన ఇప్పుడు అది నాకు అంత అనిపించదు సార్. ఫస్ట్ మన పక్కన వాడు బాధలో ఉంటే వాడిని మనం కనీసం నేనున్నానని భుజం తట్టి ఆ మానవత్వం అనేది కంపల్సరీ నేనైతే దాన్ని పాటిస్తాను సార్. మానవత్వం అనేది నాకు అర్థం కాలేదు. మానవత్వం అంటే ఏంటి మీ మీనింగ్? అదే సార్, ఇప్పుడు నా పక్కన ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు నేనేమీ చేయలేను. నా పక్కన ఉన్నవాడు ఏదో ఒక బాధలో ఉన్నాడు అనుకోండి, నువ్వు చేయగలిగినంత చేయాలి. ఇప్పుడు వాడికి ధ్యానం అనేది సెకండరీ. ముందు వాడు బాధలో ఉన్నాడు, ఎంతో కొంత నీకేముంది, నేనున్నాను, నీకు ఏమన్నా నీకు డబ్బు ఇవ్వగలిగితే డబ్బు, లేదంటే నీకు ఏదైనా ఎవరైనా తనకి సాయం చేసే మనిషి కనుక ఉంటే ఆ సాయం చేసే మనిషిని కనెక్ట్ చేయడం. రైట్. ముందు ఆ మనిషి అనేవాడు మనలో కొంత దైవత్వం ఉంటేనే కదా ఆ మానవత్వంతో జీవించేది. అది దైవత్వం అనేది లోపల ఉంటేనే కదా అది వస్తుంది. అది సార్, ఇప్పుడు మినిమం మానవులుగా జీవించడం అనేది కూడా ఆ దైవత్వం తెలిసినప్పుడే. అంతే సార్. మనము ఆ పవర్ ఉండి వాళ్ళలో కూడా అరే నాకు లేదు, వాళ్ళకి లేదంటే నాకు కూడా లేదు, వాళ్ళకి ఇస్తే నా ఎదుగుదల ఉంది, వాళ్ళని నేను ఉద్ధరించట్లేదని అర్థం చేసుకోవడమే దైవత్వం. వావ్. సో అక్కడి నుంచి మీ ప్రయాణం నడుస్తూ ఉంటుంది. రైట్. ఇంకా మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ పాటిస్తున్నాయి పత్రి సార్ నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలు? అంతే సార్, ఇప్పుడు ప్రాక్టికల్గానే సార్. నువ్వు ఆచరణలో పెట్టలేనిది ఏది ఎన్ని విన్నా వేస్ట్. ఏది తెలుసుకున్నా ఆచరించాలి. కంపల్సరీ అది ఆచరణలో పెట్టుకోవాలి. అందుకే మనకు అనుభవమే జ్ఞానం అంటారుగా. అనుభవం లేకపోతే అది థియరిటికల్గా ఉంటుంది కదా అని చెప్తారు. ఓకే. సో అనుభవమే జ్ఞానం, ఏది తెలుసుకున్నా ఆచరణలో పెడుతూ ఉంటారు మీరు. ఓకే. ఆచరణలో పెట్టకుండా ఉపన్యాసాలు ఈ ఉపన్యాసాలు అనేవి ఎక్కువనైతే వినను సార్. ఫస్ట్ విన్నవి 2-3 అయినా ఆచరణలో పెట్టుకుంటా. నేను ఏదైతే ఆచరిస్తానో అదే చెప్తాను, ఆచరణలో పెట్టింది ఏది నేను చెప్పను. ఓకే. మీరు ఆచరించేదే చెప్తారు, చెప్పేదే ఆచరిస్తాను సార్. రైట్.
ఇలాగే ఏలూరులో రామకోటి అని ఒక ప్రాంగణం ఉంటుంది సార్. అక్కడ చాలా పెద్ద ఈవెంట్ అయితే చేసాం. ఎర్నేని ప్రసాదరావు గారని మీకు తెలిసే ఉంటుంది. ఆయన కండక్ట్ చేశారనమాట. అక్కడ సార్ నన్ను పిలిచి, అమ్మ చాలా పెద్ద ఈవెంట్ చేస్తున్నాం, ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు బుద్ధుడి జీవిత చరిత్ర, బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే పాట ఉంటుంది. బుద్ధం శరణం గచ్చామి అనే పాట ఉంటుంది కదా సార్, అది 12 minutes సాంగ్ సార్. ఆ 12 minutes సాంగ్లో మా పాప క్లాసికల్ డ్యాన్సర్, తను నేర్చుకునే మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేస్తారనమాట, మన రాజ్ కుమార్ గారు అని. ఎర్నేని ప్రసాదరావు గారు ఇలా అంటున్నారు, మరి ఈ ఈవెంట్కి తగ్గగా ఒక పాటని మనం చేద్దాం సార్ అని చెప్పేసి అంటే, అలాగే మేడం ఖచ్చితంగా చేద్దామన్నారు. ఆ పాట తీసుకొచ్చారు సార్. ఆ పాట తీసుకొస్తే బుద్ధుడి జీవిత చరిత్ర, బుద్ధుడు పుట్టిన దగ్గర నుంచి, బాలుడిగా ఉన్న దగ్గర నుంచి, యవ్వనం, పెళ్లి చేసుకుంటాం, అలా రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం దగ్గర నుంచి, ఏ సోదర, ఇలాంటి గౌతమ నుండి బుద్ధుడి వరకు ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ సిద్ధుడు బుద్ధుడిగా అయినంత వరకు కూడా మొత్తం ఇంచుమించు 40 members తోటి ఆ పాటని నృత్య రూపకంగా చేశాం సార్. నేను బుద్ధుడి తండ్రిగా సుద్ధోధన మహారాజుగా చేశాను, మేల్ గెటప్ తోటి. అట్లా పత్రి సార్ ఆ స్టేజ్ మీద అలా పక్క నుండి మొత్తం చూశారు, స్టేజ్ పక్కనే కూర్చున్నారు. చాలా అద్భుతంగా వచ్చింది. అదే మొత్తం 12 minutes సార్ సాంగ్. 12 minutesలో చాలా అద్భుతంగా వచ్చింది. ఏ సోదర కానీ, బుద్ధుడు తండ్రి సుద్ధోధన మహారాజు, మాయాదేవి, ఇలా మొత్తం క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక స్కిట్ లాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ అట్లాగా కొట్టడం, ఇదంతా కూడా రియల్. ఆ పర్ఫార్మెన్స్ తో, పత్రి సార్ ప్రెజెన్స్ తో మీరేం నేర్చుకున్నారు? అది మీకు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది? అదే నువ్వేం చేయాలనుకున్నా, ఒక స్టేజ్ ఎక్కినా కూడా మనం ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని ప్రజెంట్ చేయాలి. అక్కడ గురువు ఉన్నా ఎవరున్నా కూడా ఆ ఫోకస్ మిస్ అవ్వకూడదు. అప్పుడు ఆ రోజు నేను ఆ ఈవెంట్లో నేర్చుకున్నది ఫోకస్. పక్కనే గురువు ఉన్నా కూడా మనకు గురువు కాదు, అక్కడ గురువు రెస్పెక్ట్ కాదు, మన ఏదైతే క్యారెక్టర్లో ఉన్నామో ఆ క్యారెక్టర్ని, అక్కడ ఉన్న ఆడియన్స్ని ఫోకస్ చేయగలగాలి. అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో కేవలం మన ఫోకస్, అక్కడ ఎవరున్నా కూడా మనకు అనవసరం. రైట్, ఫోకస్ మన వర్క్ మీదనే మన ఫోకస్ ఉండాలి, మనం ఏం చేస్తున్నామో దాంట్లోనే ఉండాలి. అప్పుడైతే మనం అలా ఫోకస్ చేస్తాం, గురువు అనేవాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, ఎస్ దీన్ని మంచి ఫోకస్ గా చేస్తుంది, నేను ఇక్కడ ఉన్నా కూడా నా యొక్క కాంటాక్ట్ ఇవ్వలేదు అని ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు నేను నేర్చుకుంది అది ఫోకస్ తో ఒక పని చేయాలనేది అప్పుడు నేర్చుకున్నారు. పత్రి సార్ ఉన్నప్పటికి కూడా పత్రి సార్ అదే చేస్తారు కదా, తను ఏం చేస్తున్నారో దాని మీద ఉంటారు. మనం 10 మంది వచ్చినా తన వర్క్ చేసుకుంటూ మళ్ళీ అలా అంటారు, కానీ తన పనిలో తను ఉంటారు. వండర్ఫుల్, ఇవన్నీ గ్రేటెస్ట్ లర్నింగ్స్. సో మీరు నెక్స్ట్ వశిష్ఠ గౌతమిలో 2021లో సేమ్ ఇదే కాన్సెప్ట్, ఈ నృత్య రూపకం మన వశిష్ఠ గౌతమి చైర్మన్స్, అన్నదాన చైర్మన్ శేషగిరిరావు గారు, శ్యామల గారు, సో వాళ్ళ ఇనిషియేషన్ తోటి మీకు ఇంత అద్భుతంగా ఏలూరులో జరిగింది. వాళ్ళది ఏలూరే సార్. అక్కడ కూడా చేసామన్నమాట. అప్పుడు కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ఆ రోజు ఇంకా అంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మంచి షార్ప్గా చేయడం జరిగింది. ఇంప్రూవైజేషన్ అయ్యింది. సో మొత్తం మీద మీరు ధ్యాన జగత్తులో భాగంగా ధ్యానం నేర్పించడము, యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా కళారూపాలతో స్కిట్స్తో కూడా మీరు చేయడం, ఒక ఆర్టిస్ట్గా కూడా ఎవాల్వ్ అయ్యారు. ధ్యానం మీకు అక్కడ వరకు తీసుకొచ్చింది. వండర్ఫుల్. ఆ రోజు పిరమిడ్ వ్యాలీలో చేయాలని సార్ మాకు చెప్పారు సార్. అక్కడ కూడా బుద్ధ పౌర్ణమి ముందు వశిష్ఠ గౌతమిలో ఉగాది యజ్ఞం జరుగుతుంది కదా, అక్కడికి కూడా మీరు చెయ్యాలి ఇదే స్కిట్ అన్నారు. ఓకే సార్ అన్నాం, మనకు నేర్పిన సార్ అదే కదా, ఓకే అంటాం. అప్పుడు కోవిడ్ నడుస్తూ ఉంది, ఎలా వెళ్ళాలి ఏంటనేది సెకండరీ. ఫస్ట్ గురుగారు చెప్పారు, ఓకే అన్నాం. తర్వాత కర్తాల్లో కైలాసపూర్లో కూడా ధ్యాన మహాయజ్ఞాన్ని చెయ్యాలన్నారు. అది ఎలా జరిగిందో చెప్తాను సార్. లాస్ట్ ఇయర్ ఇక్కడ ధ్యాన మహాయజ్ఞంలో కైలాసపూర్లో చేసాం. అది ఎలా జరిగిందంటే, ఒక గురువుకి మాట ఇచ్చామంటే నేచర్ అటు పిడి తిప్పి మర్చిపోతాం, మన గురువుకి ఇచ్చిన మాట మర్చిపోతాము. నేను గురుస్థానం హైదరాబాద్ రావటం జరిగింది. మన ధ్యాన్ మహా ఇక్కడ కైలాష్పూర్ నుంచి గురుస్థాన్ వాళ్ళు ఒక
20 మినిట్స్ కల్చరల్స్ ప్రోగ్రామ్స్ తీసుకోండి అని చెప్పేసి మనకి స్లాట్ ఇచ్చారనమాట. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి నాగేంద్ర సార్ అంటున్నారు. పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారుగా చేయండి చేయండి అని. ఇంకా పీక్ టైం ఇంకా 15 డేసే ఉంది. ఏదో ఒకటి చేయండి, మా పాప కూడా కొంచెం మంచి కొరియోగ్రాఫ్ చేస్తుందనమాట. ఏదో ఒకటి చేయండి అంటే ఏదో ఒకటి చేయడం ఎందుకు, బుద్ధుడి స్కిట్టే చేద్దామని నేను అన్నాను. అన్నాక అంతా అయిపోయింది, చేసేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట అక్కడ స్టేజ్ మీద. సార్కి అప్పుడు గురువుగారికి మనం అప్పుడు మాట ఇచ్చాం కదా, ఎట్లాగైనా నేచర్ మన దగ్గర తీసుకొస్తుంది, మనం దాన్ని గమనించగలగాలి. మనం అప్పుడు మాట ఇచ్చామని అది గుర్తు తెచ్చుకుని మెమరీలో చేసాము. గురువుగారికి ఇచ్చిన మాట ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యింది. సార్ చెప్పిందైనా, సార్కు మనం చెప్పిందైనా జరిగి తీరుతుంది. వండర్ఫుల్ జర్నీ మేడం. పిరమిడ్ వ్యాలీలో ఒకటి ఉంది సార్, మరి నేచర్ ఎప్పుడు 2007లో ఇలాంటి స్కిట్ ఒకటి జరిగింది. మన పుస్తకం రిలీజ్ అయ్యేటప్పుడు ఇది చేశారు ఒకరు. నేను మీరేనేమో అది చెప్తున్నారేమో అనుకున్నాను. నెక్స్ట్ జరగబోతుంది. రామకోట్లో చేసాం, ఏలూరులో. ఓకే, అంటే 2007లో మన బుక్ ధ్యాన రామాయణం రిలీజ్ అయ్యేటప్పటికి ఈ ఒక స్కిట్ జరుగుతుంది అక్కడ. మేబీ వేరే ట్రూప్ అయి ఉంటారు. ఓకే మేడం, సో వండర్ఫుల్. ఇప్పుడు మన కడతాల్ కైలాసపూర్లో జూలై 23, 24, 25 జరగబోతుంది కదా. సో అక్కడ సాధన, అక్కడే యాక్టివిటీస్ మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా. ఏంటి అక్కడ వెళ్ళడము, అక్కడ సాధన యొక్క ప్రత్యేకత ఏంటి? మరి 40 సంవత్సరాల నుంచి పత్రి సారు అలుపెరగకుండా ప్రపంచం అంతా తిరిగి అంత అద్భుతంగా ధ్యాన పరిచయం చేసి పిరమిడ్స్ కట్టించి శాకాహారాన్ని గురించి అంత అద్భుతంగా సత్యాన్ని గొంతెత్తి గట్టిగా చెప్పిన ఏకైక గురువు మన గురువు పత్రిజీ. మరి ఆ గురువు యొక్క శక్తి స్థల్ దగ్గర, సమాధి దగ్గర ధ్యానం చేస్తే అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. సామూహికంగా ఆ గురువు దగ్గర ఆ చైతన్యంతో ధ్యానం చేసినప్పుడు అల్టిమేట్ ఎనర్జీ ఉంటుంది సార్. ఇంకా త్రిబుల్ అంటారా, 100 times ఎనర్జీ అక్కడ మనకి ఆ గ్రూప్ ఆఫ్ ఎనర్జీలో మెడిటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు వస్తుంది. మళ్ళీ ప్లస్ ఏంటంటే పిరమిడ్ శక్తి స్థల్, పత్రి సార్ సమాధి దగ్గర ధ్యానం చేయటం, ప్రకృతిలో ధ్యానం చేయటం, ఇవన్నీ మనకి ఒకదానికొకటి మల్టిప్లై అయిపోతుంది మనకి ఎనర్జీ అనేది. అది ఆ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ టైమ్స్లో ఈ 3 days 23, 24, 25 ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా అక్కడికి వచ్చి సామూహికంగా ఒకరికొకరు ధ్యానం చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం అనేది, పత్రి సార్ గురించి ఒకరికొకరు షేర్ చేసుకోవడం అనేది ఇది కంపల్సరీ సార్. ఇది మనుషులతో ఒకరికొకరు ఆ మిత్రత్వాన్ని ఖచ్చితంగా ఈ సందర్భంలో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. మేము ధ్యానంలోకి ఇప్పుడు వచ్చాము, ధ్యాన అనుభవాలు షేర్ చేసుకోవటం, పత్రి సార్తో ఉన్న స్మృతులు షేర్ చేసుకోవటం అనేది ఈ సందర్భాలు ఎందుకు పెడతారంటే, పత్రి సార్ ప్రతిసారి ఈవెంట్లని ఎందుకు పెడతారు అంటే ఇలా లైవ్గా కలవాలి సార్. ఇప్పుడు ఏమవుతుందంటే జూముల్లో అయిపోతున్నారు, కానీ జూమ్స్ కాదు, ఇలా ఫిజికల్గా అందరం కూడా కలిసినప్పుడు ఒకరికొకళ్ళు మనం ఏమేమి వర్క్స్ చేస్తున్నాము, ఏమేమి నేర్చుకుంటాం అంటే ఫిజికల్గా కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి స్ఫూర్తి పొందుతాం. అక్కడ మాటలను బట్టి అక్కడ చాలా మంది స్పీచెస్ ఇస్తారు, చాలా మంది కలుస్తాం సార్. అలా ఎప్పుడైతే ఫిజికల్గా కలిసామో ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మన ఇంట్లో ఉండి ఎప్పుడు చేసుకుంటాం, ఇంట్లో ఉండి చేసుకునే దానికి అసలు లెక్కే అది వేరే విషయం. ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ సామూహికంగా ఎప్పుడైతే ధ్యానాలు జరిగినాయో ఎనర్జీస్ అన్నీ కూడా మల్టిప్లై అయిపోతాయి. రైట్, వండర్ఫుల్ మేడం. కడతాల్ కైలాసపూర్లో ధ్యానం యొక్క ప్రత్యేకత చెప్పారు. ఫైనల్గా మీ మెసేజ్. ధ్యానం చేసుకోవాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, అల్టిమేట్ ఏంటంటే సేవ చేసుకోవాలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, ఈనాటి పత్రిజీ స్మృతి స్మరణోత్సవంలో లక్ష్మీ మేడం గారి ద్వారా అల్టిమేట్ విషయాలు తెలుసుకున్నాం. వారు ధ్యాన సాధనతో పాటు ధ్యాన ప్రచారం, కుటుంబ సభ్యులు రిస్ట్రిక్ట్ చేసినప్పటికి కూడా వారు ఆర్గనైజ్ చేసి సరే అని వారి మాట విని ఉన్నా కూడా ఒక గురువు లేదా అంతరాత్మ ప్రబోధం ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ధ్యాన సాధనతో వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆర్టిస్ట్ కూడా ఎలా బయటకు వస్తారు, ఆ సేవ చేసే గుణం ఎలా వస్తుంది, ఇవన్నీ వచ్చాయి. అంటే బ్రహ్మర్షి పత్రిజీని స్మృతి స్మరణోత్సవం సందర్భంగా వారిచ్చినటువంటి ధ్యాన సాధనతో మనం ఎక్కడెక్కడ ఏమేం చేయబడాలో అక్కడ అది చేయబడుతున్నారు. ఎక్కడో ఏలూరులో ధ్యాన సాధన ప్రచారం చేస్తూ ప్రస్తుతం హైదరాబాద్ గురుస్థాన్లో వారి యొక్క సేవా కార్యక్రమాలు విస్తరిస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈ సేవా కార్యక్రమాలు, ధ్యాన సాధన మనల్ని మనం మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికే
జూలై 23, 24, 25 కడతాల్ కైలాసపురిలో మనందరం పార్టిసిపేట్ చేసి ఇలా ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రతి ఒక్కరి మాస్టర్ యొక్క అనుభవాలు వింటూ ఉన్నతంగా ఎదగడానికి కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.